గ్రూప్ 4 ఎంపిక జాబితా వెల్లడి 8084 ఉద్యోగాలకు అభ్యర్థుల ప్రకటన. చాలా నెలల సమయం తర్వాత ఈ రిజల్ట్ వచ్చినట్టున్నది. ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన 8180 గ్రూప్ 4 సర్వీసుల ఉద్యోగ నియామక ప్రక్రియను టీజీపీఎస్సీ పూర్తి చేసింది. మొత్తం 8084 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను గురువారం ప్రకటించింది. దాదాపు 2 ఏళ్ల పాటు కొనసాగిన ఈ నియామక ప్రక్రియలో కొలువులకు ఎంపికైన అభ్యర్థులు వివరాలను రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయిలో పోస్టుల కేటగిరీ వారీగా వెల్లడించింది. మొత్తం 59 పోస్టుల ఫలితాలను విథేళ్లులో పెట్టామని, ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేకపోవడంతో 37 ఖాళీలు భర్తీ కాలేదని టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం అందించినట్లుగా వెల్లడైతే వారి ఎంపిక రద్దు చేస్తామన్నారు. ఎప్పుడో జరిగింది ఇది. 2022 డిసెంబర్ 1 నుంచి నడుస్తున్నది ఈ ప్రక్రియ. రాష్ట్రంలో గ్రూప్ 4 సర్వీస్ ఉద్యోగాల కోసం 2022 డిసెంబర్ 1వ తేదీన ఉద్యోగ ప్రకటన వెలువడ్డది. సో చాలామంది మనం న్యూస్ చదువుతుంటే కూడా గ్రూప్ 4 రిజల్ట్స్ అని అడుగుతూ ఉన్నారు. సో మొత్తానికి ఈ ప్రక్రియ స్టార్ట్ అయిందట. ఇంటర్నెట్స్లో ఉందా, ఎక్కడుంది గ్రూప్ 4? ఈ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9,51,000 మంది దరఖాస్తు చేసుకున్నారట. 2023 జూలై 1వ తేదీన రాత పరీక్షలకు దాదాపు 7,60,000 మంది హాజరయ్యారు. తుది కీ అదే సంవత్సరం అక్టోబర్ 6వ తేదీన విడుదలైంది. దాని ఆధారంగా అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కమిషన్ కంప్లీట్ చేసింది. న్యాయ వివాదాలు, ఇతర సాంకేతిక కారణాలతో చాలా కాలంగా జనరల్ ర్యాంకు జాబితా వెలువడలే. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కమిషన్ వాటిని అధిగమించింది. పరీక్షల్లో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను 2024 ఫిబ్రవరి 9న ప్రకటించింది. ఈ జాబితాలో 7,26,837 మందికి చోటు లభించింది. సుదీర్ఘకాలం సాగిన ధృవీకరణ పత్రాల పరిశీలన. మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ జూన్ 9వ తేదీన ప్రకటించింది. నియామక నిబంధనల ప్రకారం జిల్లా స్థాయి పోస్టుల కోసం జనరల్ అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో, దివ్యాంగులైన అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది. మెరిట్ జాబితాలో చోటు సంపాదించిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో దాదాపు 2 నెలల పాటు ఈ పరిశీలన కొనసాగింది. 2024 జూన్ 20వ తేదీన మొదలైన పరిశీలన ఆగస్టు 31తో ముగిసింది. దివ్యాంగులు, స్పోర్ట్స్ అభ్యర్థుల పత్రాల పరిశీలన నవంబర్ 10వ తేదీ వరకు జరిగింది. ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థుల నుంచి పోస్టుల వారీగా ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు తీసుకున్నది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల ప్రకారం కమిషన్ ఈ తుది ఎంపికని కంప్లీట్ చేసింది. సో ఇంకా ఏమైనా అనుమానాలు, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్ని కలవండి. ఇంకా ఏమైనా ఉన్నాయేమన్నది రాబోయే రోజుల్లో మనకు బయటకు వస్తుంది.